నమస్తే అండి, వెల్కమ్ టు మాధురీస్ కిచెన్. ఈరోజు టేస్టీ అండ్ హెల్దీ పూర్వకాలం పద్ధతుల్లో 2 రకాల కూరలు చూపిస్తాను. ఎలాంటి కాయగూరలు లేకపోయినా నిమ్మ చెక్క ఉంటే చాలు, ఒక అరటికాయ ఉంటే చాలు, 2 రకాల టేస్టీ కర్రీస్ రెడీ. పెసలు కానీ, ముడి పెసలు కానీ, లేకపోతే పెసరపప్పు కానీ, పొట్టు పెసరపప్పు అయినా పర్వాలేదు. మీకు కావాల్సిన క్వాంటిటీ ఉడికించి తీసి పక్కన పెట్టుకోండి. కాస్త గరిటె జారుగా పసుపు వేసి ఉడికించేసుకోవాలి. పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు, అవన్నీ కూడా పోపు వేసుకోవాలి. వెల్లుల్లి, ఉల్లి అక్కర్లేదండి, కావాలంటే వేసుకోండి. చాలా సింపుల్ అండ్ టేస్టీ అండ్ హెల్దీ కూడా. ఈ నూనె బదులు ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కూడా వాడుకోవచ్చు. ఎలాంటి వేడి చేయదు. సమ్మర్లో చాలా టేస్ట్ కూడా బాగుంటుంది. చింతపండు ఇది అంటున్నాం కదా, దానికన్నా ఇలా కూడా చేసి చూడండి ఎప్పుడైనా. పోపు వేగిపోయిన తర్వాత ఈ ఉడికించుకున్న పెసలు ఇందులో వేసేసుకుని సరిపడా సాల్ట్, మీకు ఇంకా కారం సరిపోదు అనిపిస్తే 4 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి వేసుకోండి. అంతే అండి, పెసల కట్టు రెడీ అయిపోయింది. వేరే గిన్నెలో తీసేసుకొని కాస్త చల్లారిన తర్వాత మీ పులుపుకు సరిపడా నిమ్మరసం వేసుకోవాలి. నాకైతే ఒక నిమ్మకాయ సరిపోతుంది. ఇది ఊరే కొద్దీ బాగుంటుంది అన్నమాట, త్వరగా కూడా పాడవదు. అంతే అండి, పెసల కట్టు రెడీ అయిపోయింది. ఇప్పుడు అరటికాయతో రొటీన్గా కాకుండా కాస్త డిఫరెంట్గా అస్తమాను ఫ్రైలు, అన్ని రకరకాల గ్రేవీస్ అన్నీ వేసేసి చేసుకుంటాం కదా, అలా కాకుండా బాగా పూర్వం పద్ధతుల్లో నాన్నమ్మలు 50-60 years బ్యాక్ చేసేవారు కదా, ఆ పద్ధతి అన్నమాట ఇది. గుమ్మడి వడియాలు, పులుసు వడియాలని పెడతాం కదండి, అవి లేకపోతే మినపొడియాలైనా పర్వాలేదు. తాలింపులో కరివేపాకు, ఎండుమిర్చి, కాస్త వెల్లుల్లి, అల్లం అక్కర్లేదండి, వెల్లుల్లి మాత్రమే వేసుకుని తాలింపు బాగా వేగాలి. ఇలాంటి కూరలకి కాస్త జీలకర్ర వేసుకోండి, బాగుంటుంది, ఆ స్మెల్ బాగుంటుంది. మనం జీలకర్ర ఎక్కువ, ఆవాలు కన్నా జీలకర్ర ఎక్కువ వాడండి, మంచిది కూడా. బాగా వేగినాయి కదా, ఇప్పుడు గుమ్మడి వడియాలు, మీరు తీసుకున్న కూర క్వాంటిటీని బట్టి వడియాలు వేసుకోండి. ముందు వేయించి తీసేసి లాస్ట్లో వేసుకున్నా పర్వాలేదు, ఇలా తాలింపులో కూడా వేసేసుకోండి. నేను కాస్త జీడిపప్పు కూడా వేసాను, మీ ఆప్షన్ అన్నది. బాగా వేగినాయి కదా, ఇప్పుడు తరిగి పక్కన పెట్టుకున్న ఒక ఆనియన్తో పాటు చిటికెడు పసుపు కూడా వేసుకుని వేయించేసుకోవాలి. దీనికి ఆనియన్ పేస్ట్, ఉల్లి పేస్ట్ కూడా అక్కర్లేదండి. మనం ఎప్పుడైతే ఉల్లి పేస్ట్ వేస్తామో మసాలాలు వేయాలండి. ప్రతిరోజు మసాలాలు, అన్నిట్లో మసాలాలు ఫుడ్కి అంత మంచిది కాదు కదా. ఏ కూరకి ఏ మసాలా పడాలో అదే వేసుకోవాలి. సన్నగా చిన్న చిన్న ముక్కలు క్యూబ్స్గా కట్ చేసి పెట్టుకున్న అరటికాయ. ఏ కూరకైనా మనం తీసుకునే క్వాంటిటీని బట్టి ఉప్పులు, కారాలు ఎవరికి వాళ్ళ ఇంట్లో తినే రుచిని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలండి. బాగా మగ్గాలి. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ కారం, గరం మసాలాలు అవి ఏమీ వేయొద్దండి. ఏ కాయగూర టేస్ట్ని ఆ కాయగూరలో ఆస్వాదించాలంతే. అన్నిట్లోని అల్లం వెల్లుల్లి పేస్ట్, అన్నిట్లోని గరం మసాలాలు, ధనియాల పొళ్ళు, అది కాదండి పూర్వం పద్ధతి. ఏ కూరకి ఆ కూరకి అలా వాడేవారు. ఇప్పుడు లాస్ట్లో కూర అంతా బాగా మగ్గిన తర్వాత 1 కప్పు పాలు. ఇప్పుడంటే పన్నీర్లు, చీజులు తింటున్నాం కానీ పూర్వం పాలు పోసిన కూర అంటే ప్రోటీన్ అన్నమాట. చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి, బాలింతలకి అందరికీ కూడా పచ్చిగా కూడా పెట్టుకోవచ్చండి ఈ కూర. ప్లస్ హెల్దీ కూడా. గుమ్మడి వడియాలు ఉన్నాయి, అరటికాయ ఉంది, పాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా. మీరు రకరకాల ఫ్రైలు, డీప్ ఫ్రైలు చేసి తినే కన్నా ఇలా ట్రై చేసి చూడండి. అరటికాయ వడియాల కూర రెడీ. టేస్ట్ అయితే అమోఘం అండి. ఈ 2 కాంబినేషన్, ఒకటి పులుపు కూర, ఒకటి చప్పటి కూర. లిక్విడ్ అండ్
ఫ్రై ఇగురు, పెసలు కట్టు, అరటికాయ వడియాల కూర. నచ్చిందండి? నచ్చితే చేసి ఎలా వచ్చిందో చెప్పండి. చూస్తే ఒక లైక్ వేయండి.